హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అక్కి. హ్యాపీ న్యూ ఇయర్ అంటారా? చెరువు బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్. బాగుందా చెరువు కేకు? సో యమ్మీ హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు కూడా పెట్టాలా? నువ్వు బరా అక్కి నాన్న పక్కన కూర్చోపో. ఇష్టం దాని ప్రేమే నేమిందరా? ఏమ్మా అసలు ఇంకా పెట్టేటప్పుడు ఇద్దో హ్యాపీ న్యూ ఇయర్ మమ్మ అని చెప్పు. థ్యాంక్ యూ. పడ్డానా నేనే తింటాను. పట్టు. నీకేం భోజనాలు పెట్టట్లేడా? ఒక రోజు టేస్ట్కి అంతే. కూర్చో కూర్చో చెరువు కూర్చో నాన్న మీద. హ్యాపీ న్యూ ఇయర్ చెల్వి. ప్రవీణ్కి పెట్టు. ప్రవీణ్కి ఫోటో ఇట్లా. ఇలా బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మేమైతే ఈ న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. నైట్ టైము అంటే December 31 రోజు. సో ఇదంతా సెలబ్రేషన్ అయిపోయి మేము పడుకునేసరికి 2 o'clock అయింది. ఈ ముగ్గు కూడా నేను రాత్రి వేసి పెట్టుకున్నాను అండి. ఎలాగో రాత్రి లేట్ అయింది, మార్నింగ్ త్వరగా లేవలేమనేసి డిసైడ్ అయిపోయి ముగ్గు వేసుకొని పడుకునేసరికి 2:30 అలా అయింది. మార్నింగ్ 8 o'clockకి మెలకు వచ్చిందనమాట. సో లేట్గా లేచాం కదా మార్నింగ్, అందుకే ఆ పనులన్నీ కూడా హడావిడిగా అయిపోయాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, లంచ్ కూడా లేట్ అయిపోయింది. ఇంకా నేను 8 o'clock లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు లేవలేదు. ఇంకా ఇక్కడ నేను దేవుడి దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈ న్యూ ఇయర్ కూడా అంతా మంచి జరగాలని. ఇక్కడ నేను వీడియో తీసే టైంకి 11 అయిందన్నమాట. అందుకే దీపాలు కొండెక్కి ఉన్నాయి. ఇంకా పూజ అయిపోయి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని పిల్లలను కూడా రెడీ చేసుకునేసరికి 12 అయిపోయింది. ఇంకా సాటర్డే అవ్వడంతో ఇంకా నాన్ వెజ్ అలాంటివి ఏం చేయలేదు. ఇంకా వెజిటేరియన్ చేశాను అనమాట. అంటే లెమన్ రైస్, ఆలు ఫ్రై చేశాను. ఇంకా స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ చేశాను. మేము గులాబ్ జామున్ చాలా తక్కువ లాస్ట్ ఇయర్ చేశాను, మళ్ళీ ఈ ఇయర్ చేస్తున్నాను. ఇంకా గులాబ్ జామున్ ఈసారి కొంచెం డిఫరెంట్గా తిందామనిపించి రబ్డీ ప్రిపేర్ చేశాను. రబ్డీ కూడా నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో ఈ చల్లగా ఉండే రబ్డీలో హాట్గా ఉండే గులాబ్ జామున్ సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అందుకనేసి ఇలా ఈ గులాబ్ జామున్ రబ్డీ ప్రిపేర్ చేశాను. సో చూడండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ గిన్నెలన్నీ కడిగేసుకొని నేను పడుకునేసరికి 3 అయిపోయింది అనమాట ఆఫ్టర్నూను. ఇక నేను స్వీటు పెట్టుకుని కొంచెం రిలాక్స్ అవుదామనేసి ఈ రబ్డీ గులాబ్ జామున్ని తిన్నాండి. చాలా బాగుందనమాట ఈ కాంబినేషను. సో ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ అండ్ రబ్డీ గులాబ్ జామున్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మధ్యాహ్నం కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రెడీ అయిపోయినమాట. బయటికి వెళ్తున్నాము 4 mlకి. సో న్యూ ఇయర్ కదా కొంచెం అలా బయటికి వెళ్దాం అనిపించేసి ఇంకా రెడీ అయిపోయాను. అండ్ నా డ్రెస్ ఇదేనండి న్యూ ఇయర్కి. సో మేము 4 mlకి వెళ్ళేసరికి జనాలు చాలా బాగున్నారన్నమాట. అండ్ బయట డెకరేషన్ చాలా బాగుంది, లైటింగ్స్ అన్నీ. సో ఈ లైటింగ్లో మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ అనేవి కూడా మధ్యలో అండ్ ఎండింగ్లో కూడా యాడ్ చేశాను. చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా ఎలాగో బయటికి వెళ్ళాం కదా 4 m, అక్కడే డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. ఈ లైట్స్ డెకరేషన్ కానివ్వండి 4 mలో అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మంచిగా డిజైన్ చేశారనమాట. అది కూడా చాలా బాగుంది. సో ఇలా మేము 4 mlకి రాగానే ఇక్కడ పక్కన పిల్లలకి ఒకటి ప్లే ఏరియా లాగా పెట్టారనమాట. ఇక్కడ పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు బాగా.
వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనేసి కొద్దిసేపు ఇక్కడ ఆడించాము పిల్లల్ని. సో ఇలా జంప్ అవుతున్నారన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ చాలా రోజుల తర్వాత మేము బయటకు వచ్చాము. సో ఈ మధ్య బయటికి రావడం చాలా తగ్గిపోయింది. అందుకే ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ కదా, అందుకనేసి పిల్లల్ని కొద్దిసేపు బయట ఆడిద్దామనేసి ఇట్లా కింద పాకుండా వెళ్ళాలనా, కింద పాకుండా వెళ్ళు, జాగ్రత్త వెళ్ళు. బాబా ఒకరి మీద Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అకిరా చెర్వి అసలు రమ్మంటే రావడం లేదనమాట, జంప్ చేస్తూ ఆడుకుంటూనే ఉన్నారు అందులోనే. ఇలా చాలాసేపు ఆడుకున్న తర్వాత పిల్లలు లోపలికి వచ్చాము. ఇంకా డిన్నర్ చేసేద్దామనేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వాళ్ళు ఈ విధంగా డెకరేషన్ చేశారనమాట. న్యూ ఇయర్ స్పెషల్గా స్నో లాగా పెట్టేసి ఈ యానిమల్స్ని పెట్టేసి డెకరేషన్ చేశారు. మీరు క్లియర్గా చూసారంటే అవి స్లోగా మూవ్ అవుతున్నాయి. సో చాలా బాగా అనిపించింది అనమాట. అకిరా అండ్ చెర్వి వీటిని చూసి బాగా ఎంజాయ్ చేశారు. అసలు మాల్కి వెళ్ళామంటే చెర్వి మాకు అస్సలు దొరకదండి, పరిగెత్తనే ఉంటుంది అనమాట. ఇంకా తను చూసుకోవడానికి సరిపోతుంది. తర్వాత మేము కొన్ని పిక్స్ దిగామన్నమాట, నేను పిల్లలు అందరం కలిసి. తర్వాత పైకి వచ్చామన్నమాట ఫుడ్ కోర్ట్కి. ఇంక ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాము ఫుడ్ కోసము. సో సాటర్డే అవడంతో వెజ్ ఆర్డర్ చేసాము. న్యూ ఇయర్ అవడంతో జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారనమాట. ఫుడ్ కోసం చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఫుడ్ని తినేసి ఇంకా ఇంటికి వెళ్ళామండి. ఇంకా ఇదే అండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మేమైతే ఈ న్యూ ఇయర్ని ఇలా గడిపామన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుందండి. వీడియో ఎండ్ చేసే ముందు వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అందరికీ అంత మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust.